అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు పెన్షన్లు డిఏలు పిఆర్సీ సర్వీస్ మేరకు సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేసి వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి 1వ తేదీన దాదాపుగా ఒక 70-80% వరకు పెన్షన్లు జమ కావడం జరిగింది. అలాగే ఉద్యోగులు కూడా ఒక 10-20% మాత్రమే జమ కావడం జరిగింది. అయితే పెన్షన్స్ విషయానికి వస్తే అన్నీ కూడా మనకి ఆ రోజు 1వ తేదీ అర్ధరాత్రి కల్లా దాదాపు 90% పైనే మనకి జీతాలు పెన్షన్లు బిల్లులు అన్నీ కూడా మనకి ఈక్యూబేర్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే మనకి ఆ మొదటి విడతగా 1వ తేదీ రాత్రి వరకు దాదాపుగా చాలా వరకు పెన్షన్లు ఎక్కువ భాగం పడ్డాయి. అయితే 2వ తేదీ ఆదివారం కావడం వల్ల ఎక్కడ ఎవరికి జమ కాలేదు. అయితే 3వ తేదీ ఉదయం నుంచి కూడా ఈ పెన్షన్స్ ఎవరికైతే బిల్లు మనకి ఈక్యూబేర్ దాటి ఈ బ్యాచ్ మెంబర్స్ అలాట్ అయ్యో వారందరికీ కూడా జమ అనేది ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచి కూడా మనకి 2వ విడతగా పెన్షన్స్కి చాలా జిల్లాల్లో పెన్షన్స్ అన్నీ కూడా జమ అవుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు ఒక 90% పైనే పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని ఈ బ్యాచ్ నెంబర్స్ ఉన్న వాటికి ఇంకా ఈరోజు సాయంత్రానికి పూర్తిగా అలాట్ అయ్యే అవకాశం ఉంది, వారికి జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగులకు కూడా అక్కడక్కడ ఈరోజు నుంచి జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. కొన్ని డిపార్ట్మెంట్లకి జమ అవుతున్నాయి. మనకి ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మనకి ఉద్యోగులకు కూడా ఈ జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పెన్షన్స్ దాదాపుగా ఇప్పటికే పూర్తి అయినాయి కాబట్టి ఇంకా జీతాలు స్టార్ట్ అవుతాయి. ఈ జీతాలు ఈరోజు సాయంత్రానికి ఈ జీతాల బిల్లులు ఏవైతే మనకి ఈక్యూబేర్కి వెళ్ళి ఈ బ్యాచ్ నెంబర్స్ అయ్యాయో వారందరికీ కూడా మనకి ఈరోజు సాయంత్రం లోపు జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఒక 95% పైనే జీతాలు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం.